ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 33వ అధ్యాయము. ధృవబేరము. తిరుమల ప్రధాన ఆలయంలో నిత్యము లక్షలాది మంది భక్తి ప్రవర్తులతో నిదర్శించుకునే మూలవిరాట్టును ధృవబేరం అంటారు. ధృవ అంటే స్థిరంగా ఉండేది అని అర్థము. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. ఈ మూర్తి స్వయంభూ మూర్తి, అనగా స్వయంగా వెలిసింది. ఎవరూ చెక్కి ప్రతిష్ఠించలేదు అని భక్తుల విశ్వాసము. మూలవిరాట్ అయిన ధృవబేరానికి తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలు అర్ధరాత్రి ఏకాంత సేవ వరకు ప్రతిరోజంతా కూడా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామ మూర్తి. మూలమూర్తి శిరస్సు నుంచి పాదం వరకు 8 అడుగుల ఎత్తులో ఉంటుంది. వీరస్థానక పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్ పక్కన శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఉండవు. నిత్యము లక్షలాది మంది భక్తులు తిరుమలేశుని దివ్యమంగళ దర్శనం కోసం ఎదురు చూస్తారు. కనుక ఈ మూలవిరాట్టును ధృవబేరాన్ని దర్శించుకోవటానికి 2 క్షణాల కంటే ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు. 18 అంగుళాలున్న పద్మాకారం వేదిక పైన స్వామివారు నిల్చుని ఉంటారు. గురువారం సాయంకాలము, శుక్రవారం నాడు తప్ప ఇతర దినాలలో ఈ వేదిక స్వామివారి పాదాలు తులసీ దళాలతో కప్పబడి ఉంటాయి. ధృవబేరము చక్కని ముఖ కవళికలతో వెలసి ఉంటుంది. ముక్కు మరీ ఎత్తు కాదు, చప్పిడి కాదు. కన్నులు స్పష్టంగా అమరి ఉంటాయి. నుదుటిపైన రేఖారూపంగా ఏర్పడిన నామం ఉంది. నిత్యము పచ్చకర్పూరంతో పెట్టిన నామము కన్నులను కొంత భాగం కప్పేస్తుంది. నామం రూపము, పొడుగు వంటి వివరాలు వైఖానస ఆగమంలో చెప్పిన విధంగా ఖచ్చితంగా పాటిస్తారు. స్వామివారి శిరస్సుపైన నుదుటి పైభాగం వరకు కిరీటం ఉంది. ఆయన జుటాజుటము భుజాలపైన పడుతూ ఉంటుంది. ఖచ్చితమైన కొలతలు తీసుకోబడినప్పటికీ స్వామివారి ఛాతీ వెడల్పు సుమారు 36 నుంచి 40 అంగుళాల మధ్యలోనూ, నడుము భాగం వెడల్పు 24 నుంచి 27 అంగుళాలలోనూ ఉంటుంది. స్వామివారి నడుము పైభాగము ఆచ్ఛాదనారహితంగా ఉంటుంది. ఆయన వక్షస్థలం కుడి భాగాన శ్రీ లక్ష్మీదేవి రూపం ఉంది. స్వామివారు చతుర్భుజాలను కలిగి ఉన్నారు. పైకెత్తిన కుడి చేతిలో ఉన్న సుదర్శన చక్రము, ఎడమ చేతిలో ఉన్న పాంచజన్య శంఖము విగ్రహంలో భాగాలు కావు. అదనంగా స్వామివారి చేతులలో ఉంచిన అలంకార ఆయుధాలు. దిగువన ఉన్న 2 చేతులలోనూ కుడిచేయి వరదహస్తము, అరచేయి భక్తులకు కనిపిస్తూ వరాలను ప్రసాదిస్తున్నట్లు ఉంటుంది. ఎడమ చెయ్యి కట్యావలంబిత ముద్రలో, అంటే నడుము వద్ద మడచిన చెయ్యి, అరచెయ్యి స్వామివారి వైపు ఉంటుంది. నడుము కింది భాగంలో స్వామివారు దోవతి ధరించి ఉంటారు. 2 మోకాళ్ళు కొంచెంగా వంగినట్లు కనిపిస్తాయి. స్వామివారు భక్తుల రక్షణకు నడిచి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు. స్వామివారు ఆయుధాలను ధరించిన త్రిభంగ రూపంలో ఉండనప్పటికీ స్వామివారి భుజాలపైన ధనుర్బాణాల ముద్రలున్నాయి. వెంకటేశ్వరునిగా వ్యవహరించే ఈ ధృవబేరము ఏ దేవతామూర్తిది, మొదట్నుంచి ఏ రూపంగా ఇక్కడ అర్చన కొనసాగింది అన్న విషయంపైన తీవ్రమైన వాదోపవాదాలు సాగాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య చరిత్ర 33వ అధ్యాయం సంపూర్ణం.